మంచువారి కుటుంబంలోని వివాదాలు ఇప్పుడు 2 పోలీస్ కేసులుగా నమోదైనాయి. పహాడీ షరీఫ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. అందులో ఒకటి మంచు మనోజ్ వెళ్ళి తన మీదన 10 మంది కలిసి దాడి చేయడానికి ప్రయత్నించారు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి 10 మంది మీదన మోహన్ బాబు అనుచరుల మీద కేసులు నమోదైనాయి. అదే సందర్భంలో మంచు మనోజు మౌనిక తో తనకి ప్రాణహాని ఉందంటూ కమిషనర్కి, సైబరాబాద్ కమిషనర్కి మోహన్ బాబు వాట్సాప్లో పంపించినటువంటి ఫిర్యాదు ఆధారంగా అది పహాడీ షరీఫ్ పోలీసులకే ఆయన ఫార్వర్డ్ చేయడంతో అదొక కేసు నమోదైంది. మంచు మనోజ్తో పాటుగా మరొక వైపున మౌనిక మీద కూడా కేసు నమోదు చేశారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వీళ్ళ మధ్యన జరిగినటువంటి గొడవలు. ఇప్పుడు ఆస్తులంతా కూడా మంచు విష్ణు ఆధ్వర్యంలో ఉంటున్నాయి. అదే సందర్భంలో తనకి ఆస్తుల కంటే కూడా విద్యా సంస్థ నాశనం చేస్తున్నారన్న పాయింట్ మీదనే నేను నిలబడ్డాను అన్నది మనోజ్ చేస్తున్నటువంటి వాదన. అదే సందర్భంలో తన మీద దాడి జరిగింది అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ ఉదంతంలో కేసులు 2 వైపులా ఇరు వర్గాల మీదన కేసులు నమోదు చేయడంతో నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందో చూడాలి.